నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని హుస్సేన్ నగర్ గ్రామంలో రిటైర్డ్ ఆర్మీ జవాన్ పోతుగంటి రాజేశ్వర్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. దేశానికి ఏ విధంగా సేవ చేశానో గ్రామానికి కూడా అదే విధంగా సేవ చేస్తానని, గ్రామంలో ఉన్న సమస్యలను విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు, సీసీ రోడ్, డ్రైనేజీ, బస్సు సౌకర్యం సమస్యలతో పాటు గ్రామంలో ఉన్న పాఠశాలలో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన విద్యను అందించడానికి కృషి చేస్తానని గ్రామంలోని ప్రజలకు హామీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. తన అమూల్యమైన ఓటును లేడీస్ పర్స్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. నమస్కారం. నేను హుస్సేన్ నగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా నిలబడ్డాను. సో ఇంతకుముందు 17 సంవత్సరాలు మన దేశం కోసం ఆర్మీలో సర్వీస్ చేసిన. ఇప్పుడు మన కొన్ని సమస్యలు చాలా ఉన్నాయి మన విలేజ్లో. ఈరోజు మనకు ఎలాంటి బస్సు రాకపోకలు లేవు, బస్సు సౌకర్యం కల్పిస్తాను. అలాగే మన స్కూల్లో ఎలాంటి ప్లే గ్రౌండ్ లేదు, ఎలాంటి డెవలప్మెంట్ లేదు, స్కూల్లో సరైన విద్య లేదు. సో అవన్నీ కూడా నేను చూసుకుంటాను. మంచి టాయిలెట్స్ కట్టిస్తా స్కూల్ గ్రౌండ్లో. అలాగే మన విలేజ్ నుంచి కమన్ దాకా వీధి లైట్లు వేయిస్తా. అలాగే మన లొంకతండలో కూడా వీధి లైట్లన్నీ సక్రమంగా ఇచ్చేస్తా. ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు, ప్రతి ఆడపిల్ల పుడితే ఆడపిల్ల తరపున నా 5,000 రూపాయలు ఆడపిల్లకి ఇస్తాను. అలాగే ఎవరైనా అకాల మరణం చెందితే కుదన కాస్త సో వాళ్ళందరికీ కూడా 2,000 రూపాయలు నేను ఇస్తానని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ ఈరోజు సర్పంచ్గా నిలబడితే, సర్పంచ్గా గెలిస్తే దేశానికి ఎలా అయితే సేవ చేశానో అలాగే మన ఊరికి కూడా అదే విధంగా సేవ చేస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తూ, ఇది మన బ్యాలెట్ పేపర్ అమ్మ. మనది లేడీ పర్స్ గుర్తొచ్చింది, 5వ నెంబరు, సీరియల్ నెంబర్ వచ్చేసి 5వ నెంబరు. 5వ నెంబర్కి మీరు ఓటేసి మనస్ఫూర్తిగా నన్ను గెలిపిస్తే తప్పకుండా నేను గెలిచి మన సమస్యలన్నీ తీరుస్తాను. థ్యాంక్ యూ అమ్మ. ఈ విధంగా పోల్ చేయాలి, బ్యాలెట్ పేపర్లో వేసే. నేను ఆర్మీ సోల్జర్గా పనిచేసిన. మన దేశానికి 17 సంవత్సరాలు సర్వీస్ చేసి ఇప్పుడు మన విలేజ్కి సర్వీస్ చేద్దామని వచ్చాను. ఒక సర్పంచ్గా కాకుండా మన విలేజ్లో ఒక సేవకుడిలా పనిచేస్తానని మనస్ఫూర్తిగా మీకు మాటిస్తూ సర్పంచ్గా నిలబడ్డాను. మీరందరూ కూడా లేడీ పర్స్ గుర్తుకు సీరియల్ నెంబర్ 5వ నెంబర్ గుర్తుకి మీరు ఓటేసి నన్ను గెలిపిస్తే సర్పంచ్గా నేను ఎన్నికై మీ అందరి సమస్యలు, మన ఊరు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తానని మీ అందరికీ మాట ఇవ్వడానికి, మన విలేజ్లో అభివృద్ధి చేద్దామని ముందుకు వస్తున్నా. నన్ను లేడీ పర్స్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. పర్సు గుర్తుకే, లేడీ పర్సు గుర్తుకే ఓటు, 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 లేడీ పర్సు గుర్తుకే ఓటు. గుర్తులా గుర్తుంచుకో, పర్సుని గుర్తుంచుకో, గుర్తులా గుర్తుంచుకో, లేడీ పర్సుని గుర్తుంచుకో, గుర్తులా గుర్తుంచుకో, లేడీ పర్సుని గుర్తుంచుకో. పర్సు గుర్తుకే ఓటు, పర్సు గుర్తుకే ఓటు, పర్సు గుర్తుకే ఓటు. ఆర్మీ రిటైర్డ్ సోల్జర్. ఇన్ని సంవత్సరాలు 17 ఇయర్స్ సర్వీస్ చేసిన మన భారతదేశానికి. ఇప్పుడు మన విలేజ్ అభివృద్ధి కోసం సర్పంచ్గా నామినేషన్ వేసి మీ అందరి ముందు ఒక అభ్యర్థిగా నిలబడ్డాను. ఈరోజు నా గుర్తు వచ్చేసి లేడీ పర్స్ గుర్తొచ్చింది. సో దయచేసి ఒక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, మన విలేజ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరందరూ కూడా లేడీ పర్స్ గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు ఓటేసేటప్పుడు బ్యాలెట్ పేపర్ పైన 5వ నెంబర్ మనది,
ఓకేనా. సీరియల్ నెంబర్ వచ్చేసి 5వ నెంబరు. ఇది ఈ విధంగా మీరు ఎక్కడైతే బ్యాగ్ ఉందో, లేడీ పర్స్ ఉందో, ఇక్కడ మన ముద్ర వేసి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మీరు బ్యాలెట్ పేపర్లో వేయగలరు. ఓకేనమ్మా. హుస్సేనగర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం. నేను ఈరోజు ఏదో బీసీ జనరల్ వచ్చిందని ఇక్కడ నేను సర్పంచ్గా చేద్దామని రాలేదు. నా హుస్సేనగర్కి, నేను పుట్టిన ఊరికి 25 ఏళ్ళ కింద నేను కన్న కల ఏదో ఒకటి మన ఊరు కోసం చేద్దామని. అప్పుడే 25 ఏళ్ళ కింద ఒక యూత్ని నిర్మించడం జరిగింది. అలాగే దేవుడి దయ వల్ల నాకు 2002లో ఇండియన్ ఆర్మీలో జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత 17 సంవత్సరాలు నా సర్వీస్ని మన భారతదేశానికి అందించాను. ఇంతకుముందు కూడా మా అమ్మని నిలబెట్టి, మా అమ్మ తరపున నేను అమ్మని సపోర్ట్గా చేస్తూ, నేను కూడా ఎక్కడ పోయినా అమ్మని తీసుకెళ్ళి ప్రతి ఆఫీస్లో ఏదైనా పనులు ఉంటే మన విలేజ్ గురించి చేద్దామని మా అమ్మని నిలబెట్టడం జరిగింది. కానీ అప్పుడు జనాలు కొద్దిగా సహకరించక అమ్మ ఓడిపోవడం జరిగింది. అదే దృష్టిలో పెట్టుకొని నాకు ఎప్పుడు కూడా మన విలేజ్ మీద ప్రేమ అనేది, అభివృద్ధి చేయాలి అనేది ఎప్పుడు ఎక్కడ తగ్గలేదు. అయితే నేను గతంలో కూడా చాలా మన ఊరికి నేను సర్వీసులో లేకముందే 5.5 లక్షల రోడ్డు శాంక్షన్ చేయించాను కలెక్టర్ గారి ద్వారా. అలాగే 1.5 లక్షల సీసీ డ్రైనేజ్ కూడా శాంక్షన్ చేయించాను. అలాగే నా వంతు సాయంగా మన విలేజ్ స్కూల్ ఏదైతే ఉందో అక్కడ పిల్లలు, యువకులు అందరూ కూడా ఫిజికల్గా ఫిట్గా ఉండాలని చెప్పేసి, ఫిట్గా ఉంటే దేనికోసమైనా స్పోర్ట్స్ పర్పస్గా కానీ ఏదైనా జాబ్ పర్పస్గా కానీ వాళ్ళందరూ కూడా ఫిట్ అయి ఒక జాబ్ కొట్టాలని అది దృష్టిలో పెట్టుకొని 50,000 ఖర్చు పెట్టి కొన్ని పరికరాలు, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి పరికరాలు నియమించడం జరిగింది. నా సొంత ఖర్చుతోటి 50,000 రూపాయలు ఖర్చు పెట్టి అవన్నీ కూడా నియమించాను. అలాగే ఇంతకు ముందు కూడా నేను ఎన్నో మన ఫస్ట్ విలేజ్లో యూత్ పెట్టింది నేను. అలాగే 2001లో 1-2లో వైన్ షాపులు, బెల్ట్ షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మోయించడం జరిగింది గతంలోనే. అదే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు బీసీ జనరల్ వచ్చింది. బీసీ జనరల్ రావడం వల్ల ఒక అవకాశం వచ్చింది. జనాలందరూ మెచ్చి నన్ను ఒక సోల్జర్గా గుర్తించి ఒక అవకాశం ఇస్తే మన ఊరు కోసం ఎంతైనా సరే కష్టపడి, ఎలాగైతే సైనికుడిలా కష్టపడ్డానో అదే విధంగా మన ఊరు కోసం కూడా కష్టపడి మంచి అభివృద్ధిని తీసుకొస్తానని మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను. అలాగే నేను ఇవన్నీ చేయాలి అంటే మన అందరి కళ నెరవేరాలి, మన గ్రామం అభివృద్ధి చెందాలి అంటే మీ అమూల్యమైన ఓటు లేడీ పర్స్ గుర్తుకు మాత్రమే ఓటేయండి. సో ఇవన్నీ మీరు ఈ విధంగా లేడీ పర్స్ గుర్తుకు ఓటేస్తే తప్పకుండా నేను గెలుస్తాను. గెలిచి ఏవైతే హామీలు ఇచ్చానో, ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు ఇస్తాను, ఎవరైనా అకాల మరణం చెందితే వాళ్ళ ఇంటికి 2,000 రూపాయలు అందజేస్తాను. అలాగే మనకు సరైన బస్సులు కూడా లేవు. ఎంత దౌర్భాగ్యం అంటే మన విలేజ్లో ఇంతమంది ఎన్ని రకాలుగా పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ కూడా సరైన ఒక బస్సుని కూడా తీసుకురాలేకపోయింది. నేను బస్ సౌకర్యం కూడా కల్పిస్తాను. మన వీధి లైట్లు లేవు. మన కమాన్ కాడ నుంచి విలేజ్ దాకా కనీసం 1.5 కిలోమీటర్ పట్టుద్ది. ఆ 1.5 కిలోమీటర్ దాకా ఎవరైనా 6:37 దాకా ఎవరైనా బస్ దిగి వస్తే, లోపలికి వస్తే ఒక్క లైట్ కూడా ఎక్కడ లేదు. ఆ లైట్లన్నీ పెట్టిస్తాను. నేను గెలిచిన నెక్స్ట్ డేనే ఆ వీధి లైట్లన్నీ పెట్టిస్తాను. అలాగే లొంక తండలో కూడా వీధి లైట్లు పెట్టిస్తాను. లొంక తండలో కూడా ఒక కాలువ నిర్మాణం వాళ్ళు చాలా కోరుకుంటున్నారు. ఆ కాలువ నిర్మాణం కూడా నేను చేయిస్తాను. ఏ విధమైనటువంటి అభివృద్ధికైనా నేను వెనకాడను. ఎంతకైనా తెగించి కలెక్టర్ గారి దగ్గర పోయినా కానీ, ఎమ్మెల్యే గారి దగ్గర పోయి, ఎంపీ గారి దగ్గర పోయి, సీఎం సార్ దగ్గర పోయేంత వరకు కూడా నేను వెనకాడనని మన ఊరు ప్రజలందరికీ ముందు మీ సమక్షంలో చెప్తున్నాను. మనస్ఫూర్తిగా నన్ను నమ్మి ఒక సోల్జర్గా గుర్తించి, ఇండియన్ ఆర్మీ సోల్జర్గా గుర్తించి మీ అమూల్యమైన ఓటు ఈరోజు నాకు లేడీ పర్స్ గుర్తుకు మాత్రమే వేసి గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ. జై హింద్. అన్న, మీరు అంటే ఈ ఫీల్డ్ కాదు కదా, మీరు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు? రాజకీయాలం అంటే నేను ఇది రాజకీయంలో చూడట్లేదన్న. ఒక దేశ పౌరుడిగా నా వంతు సహాయం నేను పుట్టిన ఊరికి చేద్దామని ముందుకొచ్చానన్న. ఇది నేను రాజకీయ పర్పస్లో తీసుకోవట్లేదన్న. నేను రాజకీయ పర్పస్లో తీసుకుంటే ఈరోజు నేను మందు పంచేవాడిని, లిక్కర్ పంచేవాడిని, అలాగే థమ్స్అప్లు, సోడాలు అన్నీ కూడా పంచుకుంటూ నేను ఇదయ్యేవాడిని. నేను ఎక్కడ కూడా 1 రూపాయి ఖర్చు పెట్టకుండా నిజాయితీగా
నికాస్గా నిలబడి మన ఊరు డెవలప్మెంట్ కోసం నేను ముందుకు వచ్చాను. అదే డెవలప్మెంట్ గుర్తు పెట్టుకొని ఒక దేశ సైనికుల్లా సేవ చేద్దామని మాత్రమే నేను ఈరోజు సర్పంచ్గా నిలబడడం జరిగిందన్న. అంటే 3 ఇయర్స్ నుండి మీ విలేజ్లో ఏమేమి ప్రాబ్లమ్స్ మీరు ఫైండ్ అవుట్ చేశారు ఇప్పటి వరకు? అంటే సర్పంచ్ లేరు కదా, అంటే ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఇప్పటిదాకా వీధి లైట్లు సరిగా లేవన్నా, మా ఊరికి బస్సులు లేవన్నా, కమాన్ కాడ నుంచి మన విలేజ్కి వీధి లైట్లు ఎక్కడ కూడా లేవన్నా, మా స్కూల్లో సరైన స్ట్రెంత్ లేక మన విలేజ్ నుంచి ఎక్కడో పక్క మండలంలో సిరికొండలో వెళ్ళి నిజామాబాద్లో వెళ్ళి పిల్లలందరూ కూడా చదువుకోవాల్సి వస్తుందన్న. ఆ ప్రాబ్లం కూడా నేను షార్ట్అవుట్ చేశానన్న. అది చూసి వాళ్ళందరినీ కూడా సరైన విద్య ఇక్కడే హుస్సేన్ నగర్లో కల్పిస్తానని మన విలేజ్ వాళ్ళందరికీ కూడా నేను మాటిస్తున్నానన్న. అంటే ఒకవేళ సర్పంచ్ అయితే మీరు చేయబోతున్న మొట్టమొదటి పని ఏంటిది అన్న? ఫస్ట్ బస్సు తెప్పించడం అన్న, రెండోది వీధి లైట్లన్నీ నెక్స్ట్ డేనే పెట్టిస్తాను. ఇంకా ఎవరైనా చెప్పాను కదన్నా ఇంతకుముందే మీకు, ఎవరైనా సరే ఆడపిల్ల పుడితే 5,000 రూపాయలు అందజేస్తానన్న నా తరపున. ప్రతి ఒక్కరు కూడా లిక్కర్కు బానిస కాకుండా నేను చూసుకునే బాధ్యత నాదన్నా. అంటే చాలామంది ఏంటంటే రాజకీయాల్లోకి వస్తే అంటే సర్పంచ్ అయిన తర్వాత డబ్బులు సంపాదించాలని చాలామంది అనుకుంటారు. అట్లేమన్నా మీకు ఇంటెన్షన్ ఉందా? మరి అసలు మీరు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు? అన్న, నేను ఒక ఆర్మీ సోల్జర్ అన్న. 20 సంవత్సరాల నుంచి నేను ఒక మంచి పేరు తెచ్చుకున్నా. ఆర్మీ రాజేశ్వర్ ఆర్మీ అంటేనే విలేజ్ అందరికీ తెలుసన్న. 20 సంవత్సరాల నుంచి నేను ఎక్కడ కూడా మచ్చ లేకుండా ఉన్నాన్న. అలాగే నేను రాజకీయం చేయాలనుకోవట్లేదన్న. నాకు ఇప్పుడు 30,000-35,000 పెన్షన్ వస్తుందన్న. నా భార్య పిల్లల్ని చూసుకునే కెపాసిటీ నాకు ఉంది. అలాగే ఉదయ డిఫెన్స్ అకాడమీ అని నేను ఒకటి మన పిల్లలకు ఆర్మీ సోల్జర్గా తయారు చేసి భారతదేశానికి సేవ చేయడానికి 300 మందిని ఇప్పటిదాకా నేను తయారు చేశానన్న నా ఇన్స్టిట్యూట్లో. అదేవిధంగా ఇక ముందు కూడా మన విలేజ్లో కూడా ట్రైనింగ్ ఇచ్చి, ఒకవేళ సర్పంచ్గా నేను గెలిస్తే మన విలేజ్ నుంచే ట్రైనింగ్ ఇచ్చి మన భారతదేశానికి సైనికులుగా పంపిస్తానని మాటిస్తున్నానన్న. ఇప్పుడు తెలంగాణలో చాలా రకాల స్కీమ్స్ అనేటివి ఉన్నాయి, పథకాలు. ఒకవేళ మీరు సర్పంచ్ అయితే ప్రజలకు మీరు ఏమేమి కల్పిస్తారు పథకాలు? ఏ విధమైన పథకమైనా సరే అన్న, ఇప్పటిదాకా నాకు కొన్ని తెలిసినవి ఉన్నాయి, కొన్ని తెలియనివి ఉన్నాయి. అవన్నీ ప్రతి ఒక్కటి కూడా రాబోయే 3 నుంచి 6 నెలల్లోపు అన్నీ తెలుసుకొని ప్రతి ఒక్కటి ఊరు వాళ్ళందరికీ అందేలా నేను చేస్తానన్న. ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ, ఒక పెద్ద దిక్కుగా ఉంటూ, ఊరు బాధ్యత గల పౌరుడిగా, ఒక సర్పంచ్గా ఉండి అన్నీ కూడా నెరవేరుస్తానని మాటిస్తున్నానన్న. ఫైనల్గా మీరు అంటే లోకల్ న్యూస్ ద్వారా అంటే ప్రజలకు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు అన్న? సర్పంచ్ అనేటోడు ఏదో రాజకీయం చేయడానికి రాకండి అన్న. రాజకీయం కాదన్న ఇది సర్పంచ్ అనేది. మనం ఊరు ప్రజలందరూ కలిసి కట్టుగా ఉండేది అన్న. ఇవాళ సర్పంచ్ అంటే ఎలక్షన్ అనగానే కుల మతాలు గుర్తొస్తాయన్న. ఈరోజు కులం అంటే ఏదో మా కులపోడిని గెలిపించాలి, మీ కులపోడిని గెలిపించాలని మాత్రమే అంటారన్న. కాకపోతే ఇది కులాలకు సంబంధించింది కాదన్న. ఇది ఒక చిన్న గ్రామం అన్న. ఈ గ్రామంలో ఎవ్వరు కూడా చనిపోయినా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి వెళ్తామన్న. మా విలేజ్లో నేనైతే ఒక కులంకు సంబంధించింది కాదన్న ఇది రాజకీయం. అంటే ఒక సర్పంచ్ అనేది మన ఊరు పౌరుడిగా ఒక భక్తుడిగా, ఊరికి భక్తుడిగా మాత్రమే సేవలు అందించే ఒక వ్యక్తిగా నేను చూస్తానన్న. ఒక రాజకీయ వ్యక్తిగా నేను చూడట్లేదన్న.